నమస్తే. నేను మీ రవికృష్ణ అడ్వకేట్. మీ అందరికీ తెలుసు, గత వారం రోజులుగా విపరీతమైన హంగామా ఒకటే టాపిక్ 22A రిజిస్ట్రేషన్ యాక్ట్. ప్రతి ఒక్కరి నోట్లో నానే మాట ఇదే. ఎందుకంటే ప్రభుత్వం కొన్ని సవరణలు చేసి ఐడెంటిఫై చేసి కొన్ని ప్రాపర్టీస్ని అడిషనల్గా ఈ 22Aలో పెట్టడం జరిగింది. అంటే 22A పర్పస్ ఏంటి అంటే ఇది 2007లో ఈ అమెండ్మెంట్ ద్వారా దీన్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది, రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 లో. దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా ప్రాపర్టీని నిషేధిత జాబితాలో పెట్టే అధికారం వస్తుంది. సో ఈ నిషేధిత జాబితాలో ఉన్న భూముల్ని ఎవరు కూడా రిజిస్ట్రేషన్లు అవ్వవు, కొనడానికి వీల్లేదు, అమ్మడానికి వీల్లేదు. ఇది దీని పర్పస్. అయితే ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని అంటే చాలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇది జరిగింది. దాంట్లో కొన్ని పొరపాట్లు అటు ఇటు జరిగి ఉండొచ్చు, మేము దాన్ని కరెక్ట్ చేస్తాము అని సంబంధిత మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఈ ఎవరైతే అపోజిషన్లో ఈరోజు ఉన్నారో, గత 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నానా రచ్చ చేసేసి కోట్ల ఎకరాలు పెట్టారు, అది ఇది అని చెప్పని మాట్లాడుతున్నారు, కరెక్టే. కానీ మీరు ఈ మా నియోజకవర్గం, ఇప్పుడు ఈ పటాన్చెరువు నియోజకవర్గం తీసుకుంటే, మీరు ఉదాహరణకు చెప్తున్నా, నేను రాష్ట్రంలో ఈ విధంగా అన్ని చోట్ల జరిగాయి అనేది వాస్తవము. గత 10 సంవత్సరాల్లో విచ్చలవిడిగా జరిగాయి. మీరు ఒకసారి 2014 వరకు ఉన్న ప్రభుత్వ భూముల రికార్డులు, ఎకరాల్లో ఎన్ని భూములు ఆ రోజు ఉన్నాయి, 2023 వీళ్ళు దిగిపోయేటమే సయానికి ఎన్ని భూములు, ఎన్ని ప్రభుత్వ భూములు ఎకరాల్లో ఉన్నాయి, ఎన్ని ప్లాట్ల కింద మార్చబడ్డాయి అని ఒక్క టాలీ చేసి శ్వేతపత్రం ప్రభుత్వం విడుదల చేయగలిగితే వీళ్ళందరి నోర్లు మూతపడతాయి మెజారిటీగా. కారణం ఏంటి అంటే, రకరకాల ల్యాండ్ మాఫియా పద్ధతులు, కొత్త కొత్త పద్ధతులు తీసుకొని వచ్చి వాడారు. ఇప్పుడు నాకు ఒక 10 గుంటల భూమి ఒక ప్రైవేట్ సర్వే నెంబర్లో ఎక్స్లో ఉందనుకోండి, దాని పక్కన ఒక 10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందనుకోండి, ఈ 10 గుంటల భూమి సర్వే నెంబర్కి బై నెంబర్లు వేసుకుంటా మొత్తం దాదాపు 8-9 ఎకరాల ప్రభుత్వ భూమి కలుపుకొని వీళ్ళు వెంచర్లు చేసి అమ్మేస్తారు. అప్రూవల్స్ తెచ్చుకునేదంతా కూడా ప్రైవేట్ సర్వే నెంబర్ల పైనే. ప్రభుత్వం ఏసీ రూముల్లో కూర్చొని ఈ టీపీఓలు కానీ, ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ సెక్షన్, అది మున్సిపాలిటీ కానీ, లేక జిహెచ్ఎంసీ కానీ, లేక హెచ్ఎండిఏ కానీ, ఈ టౌన్ ప్లానింగ్లో ఉన్న ఈ అవినీతి తిమింగలాలు ఉన్నాయి కదా, వీళ్ళు ఇన్స్పెక్షన్ చేయాలి అప్రూవల్ ఇచ్చాక. ఓన్లీ కాగితం మీద అక్కడ కూర్చొని అప్రూవల్ ఇచ్చేసేసి అయిపోయిందని చెప్పడం కాదు. అప్రూవల్ తీసుకున్న ప్రదేశంలో వాళ్ళు కడుతున్నారా లేదా, వయలేషన్స్ జరుగుతున్నాయా లేదా అని ఆన్ గ్రౌండ్ ఇన్స్పెక్షన్ చెయ్యాలి. అది వీళ్ళు చెయ్యరు. కాబట్టే ఈ తప్పిదాలన్నీ జరిగాయి. ఇప్పుడు అటువంటి భూములకు ఎఫెక్ట్ ఉంటుంది తప్ప, నిజమైన పట్టా ల్యాండ్ ఒకవేళ పొరపాటున 22Aలో ఉంటే మీరు సింపుల్ కోర్టు డైరెక్షన్తోనైనా మీరు తీసేయించవచ్చు, ప్రభుత్వం చేయకున్నా, లేక ప్రభుత్వ అధికారులకు సంబంధిత ఆధారాలు ఇచ్చి మీరు తీయించుకోవచ్చు. దీనికి మీరు ఇంత కష్టపడాల్సిన పని లేదు. నేను ఈరోజు కూడా మా స్థానిక మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రెస్ మీట్ చూసా. ఇక అది చెప్పాలంటే దయ్యాలు వేదాలు వర్ణిస్తున్నట్టు నాకు గుర్తుకొచ్చింది ఒకటి. ఏం చెప్పాలా, ఆయన హయాంలోనే కదా ఇక్కడ ఎన్ని ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనవి. 993 సర్వే నెంబర్లో 64 ఎకరాలు కబ్జాకు గురైందని చెప్పని ఏడీ సర్వే రిపోర్ట్ చెప్తుంది, నేను చేసే అలిగేషన్ కాదు. అప్పుడు మున్సిపల్ చైర్మన్ ఎవరు? సంబిగుంట ఫ్లోర్డ్ వాటర్ నాలాలో 18 ఎకరాలు కబ్జా చేసి అసైన్డ్ భూముల్లో సంతన్ గ్రీన్ పార్క్ అని ఒక వెంచర్ వేశారు. ఒక్కొక్క విల్లా 1.5 నుంచి 2 కోట్లకు అమ్ముకున్నారు. 500 కోట్ల ఫ్రాడ్, ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులు దోచుకున్నారు. నారాయణరావు లేఅవుట్లో ఉన్న ప్రభుత్వ భూములన్నీ అన్యాక్రాంతం అయిపోయినాయి, ఆల్మోస్ట్ మెజారిటీ సింహభాగం. ఇప్పుడు రీసెంట్గా కూడా 103536 4243 4447 ఈ సర్వే నెంబర్లు, ఇవి నారాయణరావు లేఅవుట్లో పార్ట్. ఇవి సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ అని చెప్పి తహసీల్దార్ నోటీస్ కూడా ఇచ్చాడు, పార్షల్గా కూల్చివేతలు కూడా జరిగినాయి. అయినా ఈ రోజుకి కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, అమాయకుల్ని మోసం చేస్తున్నారు. హెచ్ఎండిఏ అప్రూవల్ ఇచ్చింది దేనికి, 1035 1036కి టైటిల్ వెరిఫై చేయకుండా హెచ్ఎండిఏ అప్రూవల్ ఇచ్చేసింది. వాళ్ళు ఎక్కడ కడుతున్నారో హెచ్ఎండిఏకి సంబంధం లేదు, మున్సిపాలిటీకి అంతకంటే సంబంధం ఉండదు. ఏదైనా భూమిలో కట్టుకో, ఈ పేపర్ చూపించు, ఏదైనా భూమిలో కట్టుకో. ఆ చుట్టుపక్కల ఉన్న భూములన్నీ 10 ఎకరాలు నీ ఇష్టం, 10, 20, 30 నీకు ఎంత స్తోమత ఉంటే అంత. ఎవడన్నా వస్తే వాని చేతిలో పెట్టడం, మేనేజ్ చేయడం. ఈ ఎక్కడి నుంచో వచ్చిన ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు మెయిన్గా ఇప్పుడు మనం చూసాం. ఎందుకు నేను సాఫ్ట్వేర్ ఉద్యోగులు అంటున్నానంటే, ఇక్కడ మనము పటేల్గూడలో చూసాం మనం.
అప్రూవల్స్ అన్నీ 6 సర్వే నెంబర్కి ఉన్నాయి. గవర్నమెంట్ సర్వే నెంబర్ 12లో కట్టారు. 18 విల్లాలు. హైడ్రా కూల్చినప్పుడు అందరూ మేము గృహప్రవేశం నిన్న చేశాం, ఈరోజు కూల్చారని అయితే ఎస్, ఇల్లు కూల్చడం అత్యంత బాధాకరమైన విషయం, నేను ఒప్పుకుంటా. కానీ ఆ తప్పు చేసిందెవరు? మీరు కాదా? గ్రౌండ్ పొజిషన్ వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? అది ఎక్కడ ఉందా లేదా? ఎవరినన్నా ఎంక్వైరీ చేశారా లోకల్గా? పోనీ సరే, మీ వైపు కొంత తప్పు ఉంటే ఈ మోసం చేసిన వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం ఇంకొక పెద్ద తప్పు. వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బులు రికవర్ చేయాలి మెయిన్గా. వాడు ఒక్కొక్క విల్లా వాడు 1 కోటి పైన అమ్మాడు. 18 విల్లాలు అంటే 1 కోటి అనుకున్నా సరే 18 కోట్లు. నాకు తెలిసి 1.5 నుంచి 2 కోట్లకు అమ్మారు అది. మరి ఇన్ని కోట్ల రూపాయల డబ్బు ప్రభుత్వ భూమిలో కట్టి అమ్ముతుంటే స్థానిక తహసీల్దార్కి జీతం ఎందుకు ఇవ్వాలి? అసలు ఆ రెవెన్యూ వ్యవస్థ ఎందుకు? ఆ ఎంఆర్ఓ వ్యవస్థని రద్దు చేయండి పోని. అలాడకు ఏసీ రూముల్లో కూర్చొని మంచిగా హాయిగా కూర్చొని ఉంటారు, విగ్రహం పుష్టి నైవేద్యం నష్టి అని అన్నట్టుగా.